నాన్న కథ చెప్పవా? ఎస్ రేయాన్ష్, మనము బేతాళ కథలు వింటున్నాం కదా, కంటిన్యూ చేద్దామా? భయపడతలేవు కదా? ఓకే, భయపడేంత సినిమా లేదు ఇందులో, అంతేనా? ఓకే, సో కథ ఏంటో విందామా? ఎవరు భర్త ఎవరు సోదరుడు అనేటువంటి కథను శవంలో ఉన్న బేతాళుడు విక్రమార్కుడు చెప్తున్నాడట. రాజా, శోభవతి అనేటువంటి ఒక ఊరుంది. ఆ ఊర్లో యశకేతుడు అనేటువంటి రాజు పరిపాలించేవాడు. రాజ్యం పేరు శోభవతి అనే రాజ్యము. దానికి యశకేతుడు అనేటువంటి రాజు పరిపాలించేవాడు. అతను చాలా భక్తి గలవాడు, అంతేకాకుండా గొప్ప రాజకీయవేత్త కూడా. తన గురించి ఇతర రాజ్యాల వాళ్ళు ఏమనుకుంటున్నారు అని తన దగ్గర ఉండేటువంటి గూఢాచారులతోటి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేవాడు. ఇక అలా తెలుసుకునేందుకు వాళ్లకు చక్కటి జీతాలు కూడా ఇచ్చేవాడు. మాకెప్పుడు కూడా అలాంటి రాజే కావాలని చెప్పి అక్కడ ఉండేటువంటి ప్రజలు కోరుకునే రీతిలో అతను చక్కగా ధర్మంగా ఆ రాజ్యపాలన చేస్తుండేవాడు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ నగరానికి బయట ఒక కాళికాదేవి గుడి ఉంది. ప్రతి సంవత్సరం ఆ కాళికాదేవికి తప్పకుండా పెద్ద జాతర చేసేవారు. ఆ ఆలయంకి ఎదురుగా ఉన్నటువంటి ఒక కోనేరు ఉంది. ఆ ఆలయంకి ఎదురుగా ఒక కోనేరు ఉంది. జాతరని చూడడానికి వచ్చినటువంటి ఆడవాళ్ళు ఆ కోనేరులో స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ఆ దేవతను ఆరాధించి వెళ్ళేవారు అన్నమాట. ఒక సంవత్సరము ఉత్సవం రోజు కొందరు ఆడవారు ఈ కొలనులో స్నానం చేస్తున్నారు. మరో దేశం నుంచి ఎక్కడికో వెళ్తూ ఆ దారిలో ఉన్న ఈ చోటకు అనుకోకుండా ఒక చాకలివాడు అంటే రజకుడు, తన పేరు ధవలుడు అనేటువంటి రజకుడు కోనేటిలో స్నానమాడుతున్న ఈ ఆడవాళ్ళని చూసి ఏం చేసిండు, అతనికి ఆ అమ్మాయిని చూడగానే విపరీతమైనటువంటి ప్రేమ కలిగింది. అరే, ఈమె నేను పెళ్లి చేసుకోవాలి, ఈమె నా భార్య అయితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. కొంతకాలం కాపురం చేశాక నా శిరమును నీకు బలి ఇచ్చుకుంటాను, ఈమె కనుక నాకు భార్య అయితే అని చెప్పి కాళికాదేవిని మొక్కుకున్నాడు. అని ఆ ఆలయం లోపల కాళికాదేవిని మొక్కుకొని దేవీ పూజలు చేసి ఆమెను వెంటాడి ఆమె ఇంటికి ఎలా వెళ్తుంది, ఇంటి దారి ఏంటి అని తెలుసుకొని తానే పని మీద బయలుదేరాడో అది మర్చిపోయిండు. ఇక తన దేశానికి తిరిగి వచ్చి ఆమె గురించే ఆలోచిస్తున్నాడు. ఇక ఆమె గురించి ఆలోచించి ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలోనే బతుకుతున్నాడు. ఆయన తల్లిదండ్రులు కూడా ఈ కొడుకు పరిస్థితిని చూసి అయోమయంలో పడిపోతారు. ఈ ధవలుడు మంచం పట్టేసిండు. ఇక తల్లిదండ్రుల ఆరాటము భయము ఆపుకోలేక కొడుకుతో మాట్లాడిండ్రు. ఏంటి, నువ్వు ఎందుకు అసలు వేరే పొరుగు రాజ్యానికి వెళ్ళి నువ్వు ఈ విధంగా తయారైనవి, ఏమైంది అసలు చెప్పు అని అంటే సంగతి ఏంటి అని అడుగుతారన్నట్టు తల్లిదండ్రులు, ఆ రజకుడి యొక్క తల్లిదండ్రులు. అతను కూడా ఏది దాచుకోకుండా జరిగిన విషయం అంతా చెప్పిండు. నేను ఒక అమ్మాయిని చూసినా, అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్తాడు. ఆమెది కూడా మన కులమే అని చెప్తాడు. అంటే రజకులు వాళ్ళు కూడా, అంటే వాషర్మెన్స్ ఉంటారు కదా వాళ్ళు. అందుకే వాళ్ళు ఎంతో సంతోషించి, ఓహో ఆమెది కూడా మన కులమేనా, మన క్యాస్టేనా అని చెప్పి. ఎందుకంటే పూర్వకాలంలో క్యాస్ట్ అంటే బాగా ఫీలింగ్స్ ఉండేది. ఆమె పెద్దలను కలుసుకొని, నా కొడుకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం పడుతున్నాడు, మరి లగ్నము చేసుకుందాం అనుకుంటున్నాడు, అంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, ఆమె అతనికి ఎంతో ఇష్టము, నా బిడ్డకు నా బిడ్డకు అంటే నా కొడుక్కి మీ పాపను ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడుగుతారు అన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులను. తప్పకుండా మాకు అంగీకారమే అని చెప్పిండ్రు అమ్మాయి తల్లిదండ్రులు. ఇక ఏమైంది, పెళ్లి జరిగింది. కానీ అనుకోకుండా పెళ్లి జరిగితే ఏం చేస్తా అన్నాడు, తలను కట్ చేసుకొని బలి ఇస్తా అని చెప్పిండు. ఎవరి తలను? వాడి తలను వాడే. అమ్మవారిని మొక్కుకున్నాడు కదా. కొద్ది రోజులకే ధవలుడికి ఆమెకు కూడా వివాహం జరిగిపోతుంది. తర్వాత ధవలుడు ఏం చేస్తాడు, తన భార్యతో వాళ్ళ ఇంటికి వచ్చేసి సుఖంగా ఉండసాగిండు. కొంతకాలం గడిచిందట. అప్పుడు ధవలుడి బావమరిది వచ్చిండు. అతనికి వాళ్ళ సిస్టర్ అంటే చాలా ఇష్టం, ప్రేమ. బావా, నిన్ను మా సిస్టర్ని, ఇద్దరిని సోదరిని మా తల్లిదండ్రులు ఇంటికి తీసుకొని రమ్మని చెప్పిండ్రు పండుగకు. కాబట్టి మీ తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ పొందిన
ఇక నీదే ఆలస్యం, మరి పంపిస్తావా అని అడుగుతాడు అన్నట్టు. ఎందుకంటే బావమరిది అంటే వైఫ్ వాళ్ళ బ్రదర్, అలా వచ్చి బావని అడుగుతారు అన్నట్టు. ధవలుడు నాకేం ప్రాబ్లం ఉంటుంది, తీసుకెళ్ళండి మేము వస్తామని చెప్తాడు. భార్యను తీసుకొని బావమరిదితో తన అత్తవారింటికి ఇంకా బయలుదేరుతాడు. బయలుదేరగానే వారు ముగ్గురు కూడా ప్రయాణం చేసి శోభావతి నగర పొలిమేరలు చేరిండ్రు. అక్కడ అలసి ఉన్న వారు కాళికాలయం కోనేరు చూసేసరికి ధవలుడికి అప్పుడు ఏం కోరిక కోరిండో అది గుర్తొచ్చేసింది. దేవికి తాను మొక్కిన మొక్కు మనసులో మెదిలింది. అంతే, భార్యకు కానీ బావమర్దికి కానీ చెప్పకుండానే దేవాలయంలోకి వెళ్ళి తన శిరస్సును కాళికాదేవికి బలిచ్చేసిండు. వీళ్ళిద్దరూ ఎక్కడున్నాడని చూస్తే కాళికాదేవి ఆలయంకి వెళ్ళిపోయిండు. చూస్తే మొండెం ఒక చోట, తల ఒక చోట పడి ఉన్నది. బావ ఏమయ్యాడో తెలియక వెతికి వస్తాను అని బయలుదేరిన బావమరిది ఆ ప్రాంతమంతా తిరిగి అతను చివరకు ఆలయంలోకి వచ్చాడు. తల తెగిపడి ఉన్న బావని చూశాడు. అయ్యో, వాళ్ళ బావకి ఏమైంది అనుకొని అతనికి ఏమీ తోచలేదు. తను కూడా తల నరుక్కొని బావగారి పక్కనే పడిపోయాడు. ఎందుకంటే బావగారు అంటే ఇష్టం కదా. బావమరిది కూడా తల నరుక్కొని పక్కకు పడిపోయాడు. తన సోదరుడు బావని వెతకడానికి వెళ్ళిన వాడు కూడా ఎంతకి రాకపోవడంతో వారిద్దరిని వెతకడానికి ఆమె కూడా బయలుదేరింది. వెతికి ఇక ఆమె చివరికి కాళికాలయానికి చేరింది. అక్కడ తన భర్తది, తన అన్నది తలలు, వాటి పక్కనే వారి మొండములు కనిపించినాయి. ఇక ఆ భీకర దృశ్యాన్ని చూసేసరికి ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. భర్త సోదరుడు లేని జీవితం నాకెందుకు అనుకుంటూ కాళికాదేవి విగ్రహం ముందే ఆమె కూడా చనిపోవాలని ప్రయత్నం చేసింది. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమైపోయి, ఓ యువతి, నీ పతిభక్తికి సోదర ప్రేమకి ఎంతో సంతోషం కలిగింది. నీలాంటి మంచి స్త్రీలు ఇలా చనిపోకూడదు. ఎందుకు చనిపోతావు? నీ యొక్క ఆప్తులు శిరస్సులను రెండింటిని నేను దగ్గరికి చేయి, నేను వాటికి ప్రాణం పోస్తా అని చెప్తుంది. అప్పుడు హైడ్ తీసుకొచ్చి పెట్టేస్తుంది. వారు తక్షణం బతికిండ్రు. ఆమె వైపు దయగా చూస్తూనే ఆమె అదృశ్యమైపోయింది. ఇక అదృశ్యమైపోయేసరికి ఇక దేవి యొక్క వరానికి ఆశ్చర్యపోయింది. ఆమె ఆశ్చర్యపోయి తన భర్త సోదరుడు మళ్ళీ జీవం పొందుతారన్న విశేష సంతోషంలోనూ ఆమె ఏం చేసిందట అంటే, భర్త శిరస్సుని సోదరుడికి, సోదరుడి యొక్క శిరస్సుని భర్తకి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసింది. బాడీ ఏమో హస్బెండ్ బాడీకి ఏమో వాళ్ళ బ్రదర్ యొక్క తలని పెట్టింది, వాళ్ళ బ్రదర్ యొక్క బాడీకి ఏమో వాళ్ళ హస్బెండ్ యొక్క తలని పెట్టింది. ఇట్లా పెట్టేసరికి మరి అంత ఆనందం వచ్చేసరికి ఇట్లా కన్ఫ్యూజ్ అవడం జరుగుతుంది కదా. వారిద్దరు ప్రాణం వచ్చి లేచి కూర్చున్నారు. ఆమె వారిద్దరిని చూసింది. తన పొరపాటు తెలిసి వచ్చింది. తాను చేసిన తెలివి తక్కువ పనికి విచారిస్తూ ఏడవసాగింది. వీరిద్దరిలో ఎవరు తన భర్త, ఇప్పుడు ఎవరు సోదరుడు? సోదరుడు అంటే బ్రదర్, హస్బెండ్ తోటి ఉన్నట్టు బ్రదర్ తోటి ఉండలేరు కదా. మరి అట్లా కాబట్టి కన్ఫ్యూజన్లో ఉన్నాయి ఎట్లా అని చెప్పి. ఇక ఏమీ తోచడం లేదు ఆమెకు. రాజా, మరి వారిద్దరిలో భర్త ఎవరు అని ఇప్పుడు బేతాళుడు అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? విక్రమార్కుడిని అడుగుతున్నాడు. కన్ఫ్యూజన్ స్టోరీ చెప్పి ఆ శవంలో ఉన్నటువంటి ఆ బేతాళుడు మరి ఎవరు భర్త ఎవరు, సోదరుడు ఎవరు అని క్వశ్చన్ ఇస్తున్నాడు. అనేసరికి నువ్వు మంచి కారణంతో చెప్పు, సమాధానం చెప్పు. బేతాళుడు సమాధానం తెలిసిన విక్రమార్కుడు సమస్యను పరిష్కరించకుండా ఉండలేకపోయాడు. మరి ఆయనకు ఆన్సర్ తెలుసు కాబట్టి ఇంకా మర్చిపోయిండు. ఆ స్టోరీ అంత ఇంట్రెస్టింగ్గా చెప్పిండు బేతాళుడు. చెప్పేసేసరికి సర్వేంద్రియానం నయనం ప్రధానమని, సర్వేంద్రియానం శిర ప్రధానమని పెద్దలు చెప్పిన న్యాయము ధర్మము. నయనము అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం, మన బాడీలో అన్నిటికంటే ముఖ్యమైనది నయనం అంటే కళ్ళు. కాబట్టి శిరప్రధానం అంటే తల కూడా ఇంపార్టెంట్ అని పెద్దలు చెప్పిన కాబట్టి బుద్ధి ఉండేవి శిరస్సులోనే కనుక మనిషి గుర్తింపు అతని శిర భాగం బట్టే జరుగుతుంది. కనుక పతి శిరస్సు కలవాడామెకు భర్త. ఎవరికైతే హెడ్, బాడీతో సంబంధం లేదు, హెడ్ ఏ బాడీకి అయితే ఉంటుందో అది భర్త. ఎందుకంటే హెడ్ తోటే ఇంపార్టెంట్ కదా, థాట్స్ అన్ని హెడ్లోనే ఉంటాయి.
కాబట్టి నీ సోదరుడు యొక్క ఆమెకు సోదరుడు యొక్క బాడీ ఉన్న తల మాత్రం భర్తదే కాబట్టి ఆమెకు అదే భర్త అని చెప్తాడు. విక్రమార్కుడు సమాధానం చెప్పిండు. సమాధానం చెప్పగానే ఏం జరుగుతుందని చెప్పిండు, మళ్ళీ టింగ్ అని ఉరికేసి చెట్టు మీదకి వెళ్ళిపోతుంది ఆ శవం. బేతాళుడు అక్కడికి వెళ్ళిపోతాడు, మళ్ళీ డిస్టర్బెన్స్ అయిపోతాడు కదా. అది చెప్పేసరికి కనుక పతి శిరస్సు కలవాడామెకు భర్త, రెండవ మగవాడామె సోదరుడు అని చెప్పాడు విక్రమాదిత్యుడు. బేతాళుడిని పరిష్కారాన్ని మెచ్చుకున్నాడు, కానీ విక్రమాదిత్యుడికి మౌనభంగం అయింది. మాట్లాడకుండా తీసుకురా అన్నాడు కదా, మరి ఆన్సర్ తెలిసి చెప్పుకోలేక ఆపుకోలేక ఏం చేసిండు, చెప్పేసేసరికి రాజు తలపై నుండి శవము, దాని అందలి బేతాళుడు మళ్ళీ వెళ్ళి చెట్టుకు వేలాడసాగాయి. మరి ఈసారి మళ్ళీ సెకండ్ టైం వెళ్తాడా, వెళ్ళి సెకండ్ టైం కూడా మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.